ఉల్లిపాయల ధర రోజు రోజుకు ఘాటెక్కుతోంది. రాజమండ్రిలో ఉల్లిపాయల ధర నెల రోజుల వ్యవధిలోనే బహిరంగ మార్కెట్లో 65 నుంచి 70 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. బహిరంగ మార్కెట్లో ధర ఎక్కువగా ఉండడంతో తక్కువ ధరకు లభిస్తున్న రైతు బజార్ల వైపు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారు. దాంతో ఆ ఏరియాలన్నీ కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఘాటెక్కిన ఉల్లి ధరలపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ఉల్లిపాయ ధర రోజు రోజుకి ఘాటెక్కుతుంది. ఇక కేజీ 15 నుంచి 25 రూపాయల రూపంలో ఉండే ఉల్లిపాయ ధర ఇప్పుడు ఈ రోజు చూసినట్లయితే రాజమండ్రి గణేష్ నగర్లో ఉన్న రైతు బజార్లో చూసినట్లయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం 39 రూపాయలకి కేజీ ధర అమ్మడం జరుగుతున్నది. అయితే ఈ నాసిరకం ఉల్లిపాయలు మాత్రమే. అయితే అదే ఫస్ట్ క్వాలిటీ ఉల్లిపాయలు కావాలంటే కేజీ 60 రూపాయలు 65 రూపాయల వరకు కూడా బహిరంగ మార్కెట్లో విక్రయించడం జరుగుతున్నది. అయితే కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలు మన రాష్ట్రంలో కర్నూలు నుంచి వచ్చే ఉల్లిపాయలు దిగుమతులు నిలిచిపోవడం కారణంగా మహారాష్ట్ర నుంచి మాత్రమే కేవలం మొత్తం రావడం జరుగుతున్నది. దాంతో ఉల్లిపాయలకి డిమాండ్ పెరగడం జరిగింది. దీంతో అక్కడ ఈ ఉల్లిపాయల ధర రోజు రోజుకి పెరిగిపోవడం జరుగుతున్నది. ప్రస్తుతం చూసినట్లయితే కేజీ 39 రూపాయల వరకు కూడా విక్రయించడం జరుగుతుంది. చెప్పండి, ఎలాగొన్నది ఉల్లిపాయల ధర? ఇప్పుడు ఉల్లిపాయ పైకి అలా అనిపించవచ్చు కానీ ఇట్స్ ఓకే అండి. ఎందుకంటే మనకి రైతు బజార్లో మెయిన్ ఉద్దేశం ఏంటండి, రైతు బజార్లో మన మెయిన్ ప్రయారిటీ ఏంటంటే సామాన్యునికి అందుబాటులో ఇవ్వడం. ఏ రకంగా ఇది ఇక్కడ హైయెస్ట్ కాస్ట్ అనుకుంటాం కదా, మనకి ఏదైతే 3 సెంటర్లు ఉన్నాయో అది రంభావరి మేనక దగ్గర కానీ ఇటు మన కంబాజరి మీరు చూసినట్లయితే ప్రతి దగ్గర కూడా డబుల్ ట్రిబుల్ కూడా అమ్ముతుంటారు. ఇక్కడ నాకు తెలిసి ఏ పరిస్థితిలో ఉన్నా ఇట్స్ ఓకే అండి, 100% ఓకే. అది 100% మన దీన్ని ఈ చిన్న పాయింట్ నాకు బేస్ చేసుకొని మనం చెప్పాల్సిన అవసరం లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను యాజ్ అ రెగ్యులర్ కస్టమర్ ఇట్స్ గుడ్ అండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం మిగిలిన కూడా చూడొచ్చండి. పాయ అయితే పెద్దగా ఏం పాడవద్దండి, ఒకటేరా పోతుంది, సహజం కదా. దాన్ని మనం పెద్దగా దాని భూతత్వంలో చూపించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం యాజ్ అ రెగ్యులర్ కస్టమర్. ఇట్స్ గుడ్ అండి. ఎందుకంటే పక్కనే జాంపేటలో మీరు చూడండి కేజీన్నర 100 రూపీస్ తీసుకుంటున్నాడు. మరి దానికి సంబంధించి ఎవరిని అడగాలి? ఈ ఉల్లిపాయలు అనేది మన రాష్ట్రంలో కాదు, పక్క రాష్ట్రం అయినట్టు మహారాష్ట్ర నుంచి రావడం జరుగుతుంది. ఈ మధ్య ఇటీవల కాలంలో కొద్దిగా మహారాష్ట్రలో ఉల్లిపాయల దిగుబడి తగ్గిందని హోల్సేలర్ చెప్పడం జరుగుతుంది. దానివల్ల క్రమేపీ డిమాండ్ పెరగటం, అక్కడ ఉల్లిపాయల నిల్వలు తగ్గడం వల్ల క్రమేపీ రేటు రోజుకి రోజుకి పెరుగుదల జరుగుతుందని హోల్సేల్ మార్కెట్లో హోల్సేల్ వ్యాపారస్తులు చెప్పడం జరుగుతుంది. అయినా కానీ మా రైతు బజార్లో, రాజమండ్రి అన్ని రైతు బజార్లో కూడా ఒకే రేటు ఉంటుంది. ఈ మధ్యకాలంలో పెరిగిన రేటును బట్టి కొద్దిగా పెరగడం అయితే జరిగింది. బయట మార్కెట్తో పోల్చుకుంటే చాలా అందుబాటులో ఉందని సామాన్య మాన్యులు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ రైతు బజార్కి వచ్చే ప్రతి ఒక్కరు చెప్పడం జరుగుతుంది. మీకు కావాలంటే మిగతా వ్యాపారస్తులను అడగచ్చు, కన్జ్యూమర్స్ని అడగచ్చు. అలాగే బయట ఇక్కడ ఎంత రేటు ఉన్నదండి? ఇక్కడ ప్రస్తుతం 39 రూపాయలకి రాజమండ్రి అన్ని రైతు బజార్లో 39 రూపాయలకి ఉల్లిపాయలు ఆ సామాన్యులు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అందరికీ అందుబాటులో ఉండటం జరుగుతుంది. ఈ విధంగా అన్ని రైతు రకంగా ఉండే ఉల్లిపాయలు మాత్రమే నాసి రకం ఏం లేవండి, మిడిల్ రకం పెట్టాము. మిడిల్ రకం అంటే అందుబాటులో సామాన్య వినియోగదారుడు కానీ మిడిల్ క్లాస్ పీపుల్ కానీ అందరికీ అందుబాటులో ఉద్దేశంతో పై అధికారుల సూచనల మేరకు 39 రూపాయలు పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా ఈ రేటుతో ఈ ఉల్లిపాయలు అమ్మడం జరుగుతుంది. దానికి ఏ ఒక్క వినియోగదారు నుంచి కూడా ఏ విధమైన కామెంట్స్ అయితే రావడం లేదు. దిగుమతి ఎలాగున్నదండి? దిగుమతి అయితే మాకు హోల్సేలర్ నుంచే మేము తెచ్చుకుంటామండి. ఈ ఉల్లిపాయలు అనేది డ్వాక్రా గ్రూపుల ద్వారా అమ్మడం జరుగుతుంది. దానికి ఏంటంటే హోల్సేలర్స్ అక్కడ నిల్వలు తగ్గినాయి కాబట్టి కొద్దిగా సరుకు కూడా కొంత టైట్ అవుతుంది. దాన్ని బట్టి రేటు కొద్దిగా పెరగడం అయితే జరిగిందని చెప్పి హోల్సేల్ వ్యాపారస్తులు చెప్పడం జరుగుతుందండి. రేట్లు కిలో 39 రూపాయలు ఉన్నాయి సార్. ఇప్పుడు దిగుబడి అంటే ఇప్పుడు అంత మాత్రం వస్తుంది. ఉల్లిపాయలు అసలు బాగా గిరాకీగా ఉన్నాయి, బయట నుంచి అసలు రాకపోవడం వల్ల అలా ఉన్నాయి. అంటే రేటు ఓకే కానీ క్వాలిటీ బాగుండలేదండి. క్వాలిటీ షుడ్ బి మోర్ కూడా. ఒకసారి చూడండి క్వాలిటీ ఎలా ఉన్నాయి. అది ఉల్లిపాయల క్వాలిటీ 39 రూపాయలు 40 రూపాయలు అయినా కూడా మంచి క్వాలిటీ వస్తే ఐ విల్ బి హ్యాపీ. అయితే 39 రూపాయలు ధర తక్కువగానే ఉన్నప్పటికీ కూడా క్వాలిటీ అయిన మా ఉల్లిపాయలను అందిస్తే బాగుంటుందని చెప్పేసి వీళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతున్నది. ఇక్కడ చూసినట్లయితే ఉల్లిపాయలకి మట్టికి డిమాండ్ అత్యధికంగా ఉన్నది. దాంతో ఇక్కడ ధర మట్టికి ధర ఇక్కడ రైతు బజార్లోనే కాస్త తక్కువగా ఉండటంతో అందరూ కూడా కొనుగోలుదారులు అందరూ కూడా రైతు బజార్ల వైపే వెళ్ళడం జరుగుతున్నది. రైతు బజార్లన్నీ కూడా ఉల్లిపాయల కోసం వచ్చే వాళ్ళతోటి ఎక్కిరిసిపోయిన పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ రాజమండ్రిలోని గణేష్ చౌక్లో ఉన్న రైతు బజార్లో ఈ పరిస్థితి ఉంటే మిగతా రైతు బజార్లో కూడా ఇదే రకమైన పరిస్థితి అయితే ఎదుర్కోవడం కూడా జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, ఎన్టీవీ, రాజమండ్రి. ఆనియన్ ధరలు అమాంతం పెరిగాయి. కాకినాడ రైతు బజార్లో కిలో ఉల్లి ధర 49కి చేరింది. బయట మార్కెట్లో 60 నుంచి 70 రూపాయల వరకు అమ్ముతున్నారు. మహారాష్ట్ర నుంచి ఉల్లి దిగుమతులు తగ్గడంతో హోల్సేల్ రేట్లు పెరిగాయని అంటున్నారు
వ్యాపారులు. కాకినాడ గాంధీనగర్ రైతు బజార్లో కొందరు వ్యాపారులు రేట్లు అడ్డగోలుగా పెంచేశారు. అడిగితే సరుకు మార్కెట్కి రావడం లేదని చెప్తున్నారు. రేట్లు అంతకంతకు పెరిగిపోతూ ఉంటే ఎలా కొంటామని అంటున్నారు జనాలు. ఆనియన్ రేట్ పెరగడంతో హోటల్స్, రెస్టారెంట్లపై ఎఫెక్ట్ పడింది. మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. మార్కెట్లో ఉల్లి ధర కన్నీరు పెట్టిస్తుంది. కాకినాడ రైతు బజార్లో కిలో ఉల్లిపాయలు 49 రూపాయలు ఉంటుంటే బయట మార్కెట్లో దాదాపు 60 నుంచి 65 రూపాయల వరకు అమ్ముతున్న పరిస్థితి. మహారాష్ట్ర నుంచి ఉల్లి నిల్వలు సరిగా లేకపోవడం, అదేవిధంగా కర్నూలు నుంచి ఎక్కువగా ఇక్కడికి కొన్ని సందర్భాల్లో కూడా వస్తూ ఉంటుందని వ్యాపారులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఉల్లిపాయల ధరలు గత వారం రోజుల్లోనే 35 రూపాయల నుంచి 50 రూపాయలు 60 రూపాయల వరకు వెళ్ళిందని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఉల్లిపాయలకు నిత్యావసర వస్తువు ఖచ్చితంగా మిగతా వస్తువులు అయితే తగ్గించి వాడడం ఉంటుంది, లేదంటే వాటిని అవాయిడ్ చేయడం ఉంటుంది. కానీ ఉల్లిపాయలకు సంబంధించి ఉల్లిపాయలు ప్రతి వంటకంలో ఉల్లిపాయలు ఉండాలి. దాంతో తప్పని పరిస్థితిలో ఉల్లి ఎంత రేటు ఉన్నప్పటికీ కూడా కొనాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే రైతు బజార్లోనే కిలో 50 రూపాయలు ఉంటే బయట ఇతర షాపుల్లో, అదేవిధంగా ఈ మా కూరగాయల దుకాణాల్లో అయితే 60 నుంచి 65 రూపాయలు 70 రూపాయల వరకు ఉంటుంది. అంటే దానికి అనుగుణంగా క్వాలిటీ ఉంటుంది కాబట్టి ఈ స్థాయిలో రేట్లు ఉంటున్నాయని వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అని అట్లా ఎంత పెరిగింది ఈ మధ్యకాలం? ఈ మధ్యకాలంలో వారం 15 రోజుల నుంచి సుమారుగా 15 రూపాయల వరకు పెరిగిందండి. ఎందుకంటే కారణం ఏంటంటే మహారాష్ట్రలో ఉల్లిపాయల స్టాకులు దగ్గర పడడం, తర్వాత మన కర్నూలు సీజన్ ఉల్లిపాయలు మనకి అంది రాకపోవడంతో ఈ రేట్లు పెరిగాయని మేము అనుకుంటున్నాం. కానీ మాకు ప్రభుత్వం ఏంటంటే మనకు రోజుకి వచ్చి ₹1, ₹2 చొప్పునే పెంచుతున్నారు. ఈ రోజు కూడా ₹1 పెంచారు. అధిక ధరలు ఉన్నా సరే ₹1 పెంచారు. ఇదే మాకు రైతు బజార్లో ఇక్కడ మన దగ్గర 49 రూపాయలు బోర్డు ఉండగా ఈ పరిసర ప్రాంతాల్లోనే 55 రూపాయలు అమ్మే షాపులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ షాపులు ఎప్పటి నుంచో మేము ఇక్కడ వేకేట్ చేయించాలని మేము పోరాడుతున్నాం. కానీ ఏంటంటే ఎటువంటి ఫలితం లేదు. దయచేసి ప్రభుత్వం వారు పట్టించుకునే విషయంపై రైతు బజార్లో వేరే షాపులు ఎక్కువ రేట్లు అమ్మే షాపులు ఏమి లేకుండా చూసుకుంటే ఆ వ్యాపారికి తర్వాత వచ్చే కస్టమర్కి కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కస్టమర్స్ కూడా ఆ షాపులు కూడా మా రైతు బజార్ సంబంధించినవి అనుకుని ఆ ఉల్లిపాయలు అక్కడ తీసుకుని రైతు బజార్లో 55 రూపాయలు ఈ రోజు అమ్ముతున్నారని అనుకుంటారు. కానీ ఏంటంటే ఈ రోజు రేటు మా రైతు బజార్ గాంధీనగర్ రైతు బజార్ రేటు 49 రూపాయలు మాత్రమే ఉంది. ఇదే పరిసరాల్లో 55 రూపాయలు అమ్మే షాపులు 2-3 షాపులు ఉన్నాయి. కానీ ప్రభుత్వం దయచేసి ఆ షాపులు వెకేట్ చేస్తే కస్టమర్కి మాకు కూడా ఉపయోగపడుతుందని మేము కోరుకుంటున్నాం. ఎట్లా ఉంటుందండి ఉల్లిపాయల రేట్లు మీకు? సామాన్యులు మాకు పెద్దగా తెలియదు. చూసుకోవచ్చు, ఉల్లి ధరలు పెరిగాయి అంతకంతకు. గత 15 రోజుల నుంచే దాదాపు 15 నుంచి 20 రూపాయల వరకు పెరిగాయి. ఇట్లా ఇవన్నీ కూడా ఉల్లిపాయల షాపులు, అదేవిధంగా హోటల్స్కి, రెస్టారెంట్స్కి రెగ్యులర్గా ఉల్లిపాయల సరఫరా అనేది క్వింటాల్లో జరుగుతుంది. ఒక సందర్భంలో పెద్ద పెద్ద హోటల్స్, రెస్టారెంట్లు అయితే ఈ ఉల్లిపాయలు అనేది సేల్స్ జరుగుతూ ఉంటుంది. కానీ ఈ హోటల్స్, రెస్టారెంట్లో ఉన్న అక్కడ అమ్మే కర్రీ పాయింట్లో కావచ్చు, అదేవిధంగా సపోజ్ ఏదైతే ఈ హోటల్లో ఆనియన్ దోశ ఉంటే గతంలో ఉల్లి రేటు నార్మల్గా ఉన్నప్పుడు ఒక ప్రైస్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ స్థాయిలో ఉల్లి రేట్లు పెరిగిన తర్వాత మరో ప్రైస్ ఉంటుంది. దానికి అనుగుణంగానే రేట్లు ఉంటాయని చెప్తున్నారు. అంటే ఉల్లిపాయ ధరలు ప్రస్తుతానికైతే రైతు బజార్లో 50 రూపాయల వరకు కిలో ఉంది. బయట మార్కెట్లో అయితే 60 రూపాయలు, అదేవిధంగా 65 రూపాయలు క్వాలిటీని బట్టి కూడా ఉంటున్న పరిస్థితి. కానీ ఉల్లిపాయ అనేది నిత్యావసర వస్తువు కాబట్టి దానికి అనుగుణంగానే సేల్స్ జరుగుతూ ఉంటుందని చెప్తున్నారు. సార్ ఏంటి ఉల్లిపాయ రేట్లు ఎట్లా ఉన్నాయి? ఉల్లిపాయల రేట్లు ఎట్లా ఉన్నాయి? చాలా దారుణంగా ఉన్నాయి కదా. ఇవాళ 48 రూపాయలు అవ్వాలా, మొన్నేమో 30 ఉండేది 48కి వచ్చేసింది. అన్నీ మా మీద బియ్యం పెంచేశారు, పరుగు పెంచేశారు, ఉల్లిపాయలు పెంచేశారు, అన్ని ఇష్టం చేసేస్తున్నారు. అందుకే చాలా దారుణంగా ఉంటుంది. సామాన్య బొక్క అయిపోయేది ఎప్పుడు. సామాన్యుడే ఎప్పుడు బాధపడేవాడు సామాన్యుడే. హయ్యరు లోయరు పర్వాలేదు, మిడిల్లో ఉన్నోడే మేము బాధపడేది. చూసుకోవచ్చు, ఉల్లిపాయ కావచ్చు, అదేవిధంగా ఇతర కూరగాయలు. ఏంటి ఉల్లిపాయలు ఎందుకంత పెరిగినాయి? అంటే పంట లేక మళ్ళీ ఒక 2 నెలల్లో మళ్ళీ బాగా డౌన్ అయిపోద్ది. మొత్తానికి కాకినాడ రైతు బజార్లో ప్రస్తుతానికి కిలో 49 రూపాయలు ఉల్లిపాయ